అండి మార్నింగ్ ఇవ్వాల్సిన ఇంట్రడక్షన్ ఇప్పుడు ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే ఫ్రీ అయ్యాను అనమాట. సో వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి డే 7 వస్తుంది. డే 11 వెయిట్ లాస్ జర్నీ బ్లాగ్ అనమాట. సో ఈరోజు ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి చేశాను ఏంటి అన్ని మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. కానీ మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకునేటప్పటికి ఎంత ఉన్నాను ఏంటో చూపించాను కదా మీకు. సారీ అండి అందరికీ, నిన్న వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే చెప్పాను కదా ముందు వీడియోలో కొంచెం పెయిన్ అనేది వస్తుందని. దానికి హాస్పిటల్ పని మీద అయితే బయటకు వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళాము, ఎడిటింగ్ కూడా ఏమీ చేయలేదు. సో అందువల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను నేను. ఇంక ఈ రోజు అయితే నేను అనకాపల్లి వెళ్ళామన్నమాట అమ్మవారి దర్శనానికి. దర్శనం అన్ని కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే అక్కడ కూడా నేను వెళ్ళాను కానీ హ్యాపీగా అయితే అసలు ఉండలేకపోయాను. బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ అనేది చాలా హెవీగా వచ్చేసింది. అసలు తట్టుకోలేకపోయాను అనమాట. ఫుల్గా ఏడ్చేసాను కూడా. నన్ను చూసి మా పేరెంట్స్ అందరూ కూడా భయపడిపోయారు. నువ్వు ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అని చెప్పి తిట్టారు. యాక్చువల్గా నవంబర్లో రాయించుకున్నాను స్కానింగ్ అనేది, కానీ ఇప్పుడు వచ్చి తీయించుకోలేదు ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. అందుకే అయితే నేను ఏం చేసుకోలేదు. సరేలేండి ఇవన్నీ ఎందుకులే కానీ అమ్మవారి దర్శనం అయితే మీరు చేసుకొని మీకోసం వీడియో అయితే తీయలేకపోయిన పిక్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటే 72.10 grams ఉన్నాను అనమాట. ఇక్కడ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా చియా సీడ్స్లో లెమన్ అయితే యాడ్ చేసుకొని 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా వాకింగ్ ఏం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఏం చేయలేదు, డైరెక్ట్ లంచ్ వచ్చాను అనమాట. లంచ్కి అయితే ఇక్కడ నేను కొంచెం బిర్యానీని, ప్రోటీన్ కోసం చికెన్ కర్రీ, ఇవి రెండు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా తినేయాల్సిందే. సో చూసారు కదా, మార్నింగ్ అయితే నేను ఏమి తినలేదు. ఆఫ్టర్నూన్ కొంచెం బిర్యానీ తిన్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఏం తినాలనిపించట్లేదు, ఇంకేం తినకూడానా. కన్ఫర్మ్గా నాకు తెలిసి రేపటికి వెయిట్ ఎలాగో పెరుగుతాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీతో షేర్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఒక 1/2 గ్లాస్ లిమ్కా డ్రింక్ కూడా తాగాను అనమాట. ఒప్పేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ హీట్కి అసలు ఉండలేకపోయాను. కూలింగ్ వాటర్ తాగుదామన్నా కూడా ఇంకా నాకు అసలు రావట్లేదు. హాట్ వాటర్ అలవాటు అయిపోయి కూలింగ్ వాటర్ అయితే అసలు తాగలేకపోయాను. ఈ బిర్యానీ తిన్న తర్వాత నాకు చాలా దాహం వేసేసి ఒక 1/2 గ్లాస్ లిమ్కా డ్రింక్ అయితే తాగాను అనమాట. సో ఇంక ఇవన్నీ కలుపుకొట్టి రేపు ఎలాగైనా నేను వెయిట్ అయితే పెరుగుతానని అనుకుంటున్నాను. మరి ఎంత పెరుగుతానో ఏంటో తెలీదు. ఇంకా అయిపోయి బయట ట్రిప్పులు అన్నీ అయిపోయి ఇంకా మళ్ళీ రేపు నుంచి కన్ఫామ్గా రైస్ని అయితే అవాయిడ్ చేసి ఇంకా లంచ్ మార్చుకోవాలి నేను. అదేంటో తెలీదు, నా డైట్ రాకపోతే నేను డైట్ చేద్దాం అనేటప్పటికి ఏదో ఒకటి వస్తుంది. ఇంకా ఈ రోజుతో లాస్ట్ తిరగడము చేయడము అన్నీ కూడానా. ఒకవేళ ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫ్టర్నూన్ ఓన్లీ బయటికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం చెప్పలేం, కానీ మా ఇంట్లో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్ అయితే నేను మార్చేసుకుంటాను. అయితే ప్రోటీన్ దోశ కానీ లేదా మిల్లెట్ దోశ కానీ లేదంటే చపాతీ కానీ ఇవే పెట్టుకుంటాను అనమాట లంచ్కి. నేను రైస్ అయితే ఫుల్ అవాయిడ్ చేస్తాను. ఇంక ఇలక్కని తింటే ఇంక నేనేం తగ్గుతాను అలాగని చెప్పేసి గట్టిగా చెప్పలేను కూడా. ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే డైట్ అనేది అస్సలు చేయలేకపోతున్నాను. లాస్ట్ టైం నేను చేసినప్పుడు అసలు మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి తెలియదు నేను డైట్ చేస్తున్నట్టు. సో అలా 5 kgs బాగానే తగ్గాను. ఎప్పుడైతే 5 kgs తగ్గానో మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను పొగిడారో నాకు ఇంకా కొమ్ములు నెత్తికెక్కిసాయి అనమాట. నేను తగ్గుతున్నానని. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇలా డైట్ చేస్తున్నానని చెప్పాను. తర్వాత ఎందువల్ల స్టాప్ అయిపోయిందో తెలీదు. నాకు హెల్త్ బాగాలేదు, పిల్లలకి హెల్త్ బాగాలేదు, ఈ రెండు బాగోకపోవడం. సో ఇవన్నీ కలిపి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడము, ఇంకా అక్కడ కూడా ఇక్కడంటే నాకు నాకు నచ్చిన నేను తెచ్చుకొని వండుకోవచ్చు. కానీ అమ్మ వాళ్ళకి నాకు పలానా కావాలని నేనైతే ఆర్డర్ వేయలేను. ఎందుకంటే వాళ్ళే తెచ్చుకొని రోజు కూలీకి వెళ్ళి తెచ్చుకొని తింటున్నారు. అలాంటిది నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇంకా ఎలాగ స్టాప్ అయిపోయింది. ఇంకా 5 kgs తగ్గానని మురిసిపోయి దాన్ని కొంచెం మెయింటైన్ చేసుకొని వచ్చి బాగానే మెయింటైన్ చేశాను ఒక 2 months వరకును. 3rd month ఇంకా పిల్లలు బాగోకపోవడం వల్ల మెయింటైన్ చేయలేకపోయాను. మళ్ళీ సేమ్ వెయిట్కి అయితే వచ్చాను. ఇంక ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈసారి కన్ఫామ్గా నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను.
ఫిక్స్ అయిపోయి డైట్ చేసేటప్పటికి ఇంక చూసారా 1 by 1 కానీ అలా తిన్నా కూడా నేను ఒక లిమిట్లోనే తిన్నాను కాబట్టి ఇప్పుడు వరకును వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ వెయిట్ గెయిన్ అయితే ఏ రోజు అవ్వలేదు. సో ఈ రోజు ఎందుకో నాకు డౌట్గా ఉంది వెయిట్ గెయిన్ అవుతానేమో అని. చూడాలి రేపు మార్నింగ్ లేచిన తర్వాత వెయిట్ పెరుగుతానా తగ్గుతానని అయితే నమ్మకం లేదు, పెరుగుతానని అయితే అనుకుంటున్నాను. కానీ ఎంత పెరుగుతాను ఏంటి అనేది చూడాలి. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేను కూడా. చూద్దాం ఎంత పెరిగాను ఏంటనేది రేపటి వీడియోలో రేపు మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకొని మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఓకేనా. ఇంకా నైట్ అయితే వామ్ జీరా మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, దాంతో అయితే డిటాక్స్ డ్రింక్ చేసుకున్నాను. అందులో 1/2 ఇంచ్ అల్లం కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, సిస్టర్ మీ thumbnail చూసి మీరు చాలా పెద్దవారు అనుకున్నాను, ఫేస్ అది ఇంకా బాగా తగ్గాలి, మీ ఏజ్ చాలా తక్కువ, మీ ఫేస్ మాత్రం చాలా పెద్దోళ్ళగా ఉందన్న, చాలా డిసప్పాయింట్ అని, ఖచ్చితంగా తగ్గి తీరుతానని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా అందుకే నేను అలా చూసుకుంటున్నాను ఫేస్ అది ఎలాగుంది ఏంటి అని. ఇంకా డిటాక్స్ డ్రింక్ అయితే తాగేస్తున్నాను. తాగేసిన తర్వాత రిజల్ట్ ఎలాగుంది ఏంటనేది మీరు చూస్తారు కదా, చూసిన కామెంట్ చేయండి. హెవీగా వెయిట్ గెయిన్ అయ్యానా లేదా తక్కువ అయ్యానా అనేది మీకే తెలుస్తుంది కాబట్టి మీరే కామెంట్ చేయండి. ఇంకా నా ఫేస్ని చూసుకుంటూనే ఉంటున్నాను, అలాగా ఖచ్చితంగా తగ్గి తీరుతానని నాలో నేనే అనుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 72.45 ఉన్నాను. 35 grams అయితే పెరిగిపోయాను. 35 అంటే 350 grams పెరిగిపోయాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ ఖచ్చితంగా నెక్స్ట్ డేకి ఎలాగైనా తగ్గి చూపిస్తానని ఫిక్స్ అయ్యాను. సో ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.